హలో న్యూస్ మంత్ర వ్యూవర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక మామూలు సినిమా గురించి మాట్లాడుకోవడం లేదు. తెలుగు సినిమా బాక్సాఫీస్ చరిత్రలో ఒక సంచలనం సృష్టించిన ఒక ఎమోషన్గా మారిన సినిమా గురించి మాట్లాడుకోబోతున్నాం. ఊహించుకోండి, 15 మంది ఎంఆర్ఓలను ఒకేసారి కిడ్నాప్ చేసి అందులో అత్యంత అవినీతిపరుడైన ఒకరిని దారుణంగా చంపేసి పోలీస్ వ్యవస్థకు అలాగే ప్రభుత్వానికి ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన ఆ కథ వెండితెర మీద ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో మీకు తెలుసు. అవును, ఆ సినిమానే మెగాస్టార్ చిరంజీవి గారి కల్ట్ క్లాసిక్ ఠాగూర్. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల సునామీ సృష్టించి ఏకంగా 50 రోజులకు 253 కేంద్రాలు, 100 రోజులకు 192 కేంద్రాలలో విజయవంతంగా ఆడి టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను కనీవిని ఎరుగని రీతిలో తిరగరాసిన ఆ మెసేజ్ ఓరియంటెడ్ మాస్ ఎంటర్టైనర్ గురించి ఈరోజు న్యూస్ మంత్రాలో డీటెయిల్డ్గా తెలుసుకుందాం. అసలు ఈ సినిమా వెనుక ఉన్న స్టోరీ ఏంటి, మేకింగ్లో ఎదుర్కొన్న సవాళ్లేంటి, బడ్జెట్ మరియు ఆనాటి బాక్సాఫీస్ కలెక్షన్స్ ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఈ వీడియో మిమ్మల్ని ఖచ్చితంగా ఆ 2003 నాటి అద్భుతమైన థియేటర్ల దగ్గరి పండగ వాతావరణంలోకి, ఆ పూనకాలు తెప్పించే రోజుల్లోకి తీసుకువెళ్తుంది. ఠాగూర్ సినిమా రిలీజ్కు ముందు మెగాస్టార్ చిరంజీవి గారి మార్కెట్ స్టేటస్ గురించి ప్రత్యేకంగా ఒకసారి గుర్తు చేసుకోవాలి. 2002లో వచ్చిన ఇంద్ర సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టి అప్పటి వరకు ఉన్న కలెక్షన్స్ రికార్డులను పాతాళానికి తొక్కేసి తెలుగు సినిమా మార్కెట్ స్టామినాను మరియు గ్రాఫ్ను అమాంతం ఆకాశానికి పెంచేసిన పీక్ ఫామ్లో ఉన్నారు చిరంజీవి గారు. ఆ తర్వాత వెంటనే ఎలాంటి సినిమా చేయాలి, విపరీతంగా పెరిగిపోయిన అభిమానుల అంచనాలను ఎలా అందుకోవాలి అనే భారీ ప్రెషర్ అటు మెగాస్టార్ మీద ఇటు ఇండస్ట్రీ మీద తీవ్రంగా ఉంది. అలాంటి సమయంలో ఒక హార్డ్ కోర్ చిరంజీవి ఫ్యాన్ బాయ్ అయిన డైనమిక్ డైరెక్టర్ వివి వినాయక్ ఈ ప్రాజెక్ట్లోకి ఎంటర్ అయ్యారు. ఆది, దిల్ లాంటి వరుస సూపర్ హిట్స్ తర్వాత వినాయక్, అందులోనూ చిరంజీవి గారితో సినిమా అనగానే ఫ్యాన్స్లో అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇది ముందుగా తమిళంలో డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో కెప్టెన్ విజయకాంత్ హీరోగా వచ్చిన సెన్సేషనల్ హిట్ రమణ సినిమాకి అఫీషియల్ రీమేక్. ఒక మాస్ ఇమేజ్ ఉన్న హీరో, పైగా ఇండస్ట్రీ హిట్ కొట్టిన వెంటనే ఒక సీరియస్ యాంటీ కరప్షన్ సబ్జెక్టు, కమర్షియల్ ఫార్మాట్కి కొంచెం భిన్నంగా ఒక డీప్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేయడం అనేది అప్పట్లో చాలా పెద్ద రిస్క్ అనే చెప్పాలి. కానీ చిరంజీవి గారు ఆ రిస్క్ తీసుకున్నారు. వినాయక్ ఆ కథను మెగాస్టార్ ఇమేజ్కి తగ్గట్టుగా అణువున మాస్ ఎలిమెంట్స్ దట్టించి అద్భుతంగా మలిచారు. ఈ సినిమా మేకింగ్ వెనుక చాలా ఆసక్తికరమైన తెలియని నిజాలు ఎన్నో దాగి ఉన్నాయి. నిజానికి ఈ పవర్ఫుల్ కథను ముందుగా టాలీవుడ్లో యాంగ్రీ యంగ్ మ్యాన్గా పేరు తెచ్చుకున్న హీరో రాజశేఖర్ గారు చెయ్యాలని ఎంతగానో అనుకున్నారు. మురుగదాస్ రమణ సినిమా చూసి ఆ రీమేక్ హక్కులు తీసుకోవాలని ఆయన చాలా గట్టిగా ప్రయత్నించారు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది కుదరలేదు. ఆ తర్వాత ఆ క్రేజీ ప్రాజెక్ట్ నేరుగా మెగాస్టార్ కాంపౌండ్లోకి వెళ్ళింది. ఇక రమణ సినిమాలో ఒరిజినల్ క్లైమాక్స్ చూస్తే సమాజం కోసం పోరాడిన హీరోని చివర్లో చట్టం ప్రకారం ఉరితీస్తారు. కానీ తెలుగులో చిరంజీవి గారికి ఉన్న దేవుడిలాంటి ఇమేజ్ని దృష్టిలో ఉంచుకొని కోట్లాది మంది మెగా ఫ్యాన్స్ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయడానికి డైరెక్టర్ వినాయక్ ఆ క్లైమాక్స్ని చాలా తెలివిగా మార్చేశారు. చిరంజీవి గారిని ఉరితీస్తే థియేటర్లలో కుర్చీలు విరిగిపోతాయి, స్క్రీన్లు చిరిగిపోతాయి అని అభిమానులు ఆ ఎమోషన్ను ఏమాత్రం తట్టుకోలేరు అని ముందే పసిగట్టి భావించి ఉరిశిక్ష కాకుండా 5 ఏళ్ల జైలు శిక్ష పడేలా క్లైమాక్స్ను అద్భుతంగా అందరికీ కన్విన్సింగ్గా మార్చారు. ఈ మార్పుకు పరుచూరి బ్రదర్స్ రాసిన పవర్ఫుల్ ఎమోషనల్ డైలాగ్స్ ప్రాణం పోశాయి. ఇక ఈ సినిమాలో అందరికీ గూస్బంప్స్ తెప్పించిన ప్రైవేట్ హాస్పిటల్ ఎపిసోడ్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అప్పటి వరకు చాలా సీరియస్గా సాగుతున్న ఇన్వెస్టిగేషన్ కథలోకి మెగాస్టార్ మార్క్ మాస్ ఎలివేషన్ని తీసుకువచ్చిన ఆ సీన్ ఇప్పటికీ కమర్షియల్ సినిమాలకు ఒక గ్రేట్ బెంచ్ మార్క్గా నిలిచింది. మీరు నా వాడిని బ్రతికించలేరు కానీ వాడు బ్రతికే ఉన్నాడు అని చెప్పి నన్ను మోసం చేయాలని చూశారు అని కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న దోపిడీ మీద మెగాస్టార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంటే థియేటర్లలో పేపర్లు ఎలా ఎగిరాయో, ఈజిల్స్ ఎలా మోగాయో అందరికీ తెలుసు. దానికి తోడు మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఈ సినిమాని ఇంకో వేరే లెవెల్కి తీసుకువెళ్ళింది. కొట్టితే కొట్టాలిరా సిక్సర్ కొట్టాలి అనే పాట అప్పట్లో యూత్కి ఒక బూస్టర్ డోస్ లాగా పనిచేసింది. మన్మద మన్మద సాంగ్ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచింది. ఇక బాక్సాఫీస్ ర్యాంపేజ్ విషయానికొస్తే ఠాగూర్ సృష్టించిన వసూళ్ల సునామీ అంతా ఇంత కాదు. సెప్టెంబర్ 24, 2003న ఈ సినిమా గ్రాండ్గా రిలీజ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు వరల్డ్ వైడ్గా ఉన్న మెగా అభిమానులంతా థియేటర్ల ముందు అక్షరాల పెద్ద జాతర చేశారు. మొదటి ఆటకే బ్లాక్ బస్టర్, సూపర్ హిట్ టాక్ రావడంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. టికెట్ల కోసం చాలా చోట్ల పెద్ద ఎత్తున తొక్కిసలాటలు జరిగాయి.
సింగపూర్ లాంటి దేశాల్లో భారీ ఎత్తున ప్రీమియర్స్ వేసినప్పుడు జనాలను కంట్రోల్ చేయడానికి ఏకంగా అక్కడి పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది అంటే అప్పట్లో టాగోర్ సినిమా మీద ఉన్న క్రేజ్ ఏంటో, హైప్ ఏంటో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ రోజుల్లో ఈ సినిమా వసూళ్లు తెలుగు సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తూ ట్రేడ్ పండితులను సైతం ఆశ్చర్యపరిచాయి అంటే తెలుగు సినిమా సత్తా ఏంటో అప్పుడే ప్రూవ్ అయింది. ఒకసారి ద్రవ్యోల్బణం లేదా ఇన్ఫ్లేషన్ని లెక్కలోకి తీసుకుని కంపేర్ చేసుకుంటే అప్పట్లో ఆ 28 కోట్ల షేర్ అంటే ఇవాల్టి రోజుల్లో సులభంగా 300 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్స్తో సమానమన్నమాట. ఒకవైపు సెన్సిబుల్ క్లాస్ ప్రేక్షకులను, మరోవైపు ఊర మాస్ ప్రేక్షకులను సమానంగా థియేటర్లకు రప్పించిన ఘనత ఖచ్చితంగా టాగూర్ సినిమాకే దక్కుతుంది. 100 రోజుల ఫంక్షన్ని విజయవాడలో ఎంత అట్టహాసంగా జరిపారో మనందరికీ గుర్తే. ఇక ఈ సినిమా కల్ట్ లెగసీ, టాలీవుడ్ మీద ఇది చూపించిన ఇంపాక్ట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. టాలీవుడ్లో ఒక కమర్షియల్ మాస్ హీరో సామాజిక సమస్యల మీద, పబ్లిక్ సిస్టంలోని కరప్షన్ మీద తీసిన సినిమాల్లో ఇది ఎప్పటికీ ఒక చెరగనిమ్మైలురాయిగా నిలిచిపోతుంది. యాంటీ కరప్షన్ ఫోర్స్ లేదా షార్ట్కట్లో ACF అనేది అప్పట్లో ప్రతి ఒక్కరి నోటా వినపడిన ఒక పవర్ఫుల్ హౌస్హోల్డ్ నేమ్గా మారిపోయింది. ప్రభుత్వ ఆఫీసుల్లో ఎక్కడైనా అవినీతి జరిగితే టాగూర్ లాంటివాడు ఒకడు రావాలి, వీళ్లందరికీ బుద్ధి చెప్పాలి అని సామాన్యులు మాట్లాడుకునే స్థాయికి ఈ సినిమా పబ్లిక్ మైండ్స్లోకి బలంగా వెళ్లిపోయింది. మెగాస్టార్ కెరియర్లో మూటమేస్త్రీ, గ్యాంగ్ లీడర్, ఇంద్రా లాంటి సినిమాలు ఆయన మాస్ ఇమేజ్ని ఎలా ఆకాశానికి పెంచాయో టాగూర్ సినిమా ఆయనలోని సామాజిక బాధ్యత కలిగిన సిన్సియర్ హీరోని అంతకంటే ఎత్తులో నిలబెట్టింది. తెలుగు సినిమా ట్రెండ్స్ని కూడా ఈ సినిమా పూర్తిగా మార్చేసింది. పవర్ఫుల్ సోషల్ మెసేజ్కు పక్కా కమర్షియల్ మాస్ ఫైట్స్, సాంగ్స్, ఎలివేషన్స్ ని మిక్స్ చేసి ఎలా బ్లాక్ బస్టర్ కొట్టవచ్చో డైరెక్టర్ వినాయక్ ఈ సినిమా ద్వారా మిగతా మేకర్స్కి దారి చూపించారు. ప్రకాష్ రాజ్, పునీత్ ఇస్సార్, శ్రియా, జ్యోతిక లాంటి భారీ కాస్టింగ్ అంతా ఈ సినిమా సక్సెస్లో చాలా కీలక పాత్ర పోషించారు. క్లైమాక్స్ కోర్ట్ సీన్లో మెగాస్టార్ చిరంజీవి గారు చెప్పిన తెలుగు భాషలోని అక్షరాల గురించిన పవర్ఫుల్ డైలాగ్, సమాజం గురించిన ఆయన ఆవేదన, పన్నులు ఎలా కడుతున్నారు, ఆ డబ్బు ఎక్కుపోతుంది అని ప్రశ్నించిన తీరు ఇప్పటికీ ప్రతి తెలుగువాడి గుండెల్లో బలంగా మారుమ్రోగుతూనే ఉంటుంది. ఆ దీపావళి ఫ్లాష్ బ్యాక్ సీన్లో జ్యోతిక ప్రాణాలు వదిలే దృశ్యం చూసి కంటతడి పెట్టని ప్రేక్షకుడు లేడు. ఈ సినిమా ఇన్నేళ్ల తర్వాత టెలివిజన్లో వచ్చిన ప్రతిసారీ ఇప్పటికీ టీఆర్పీ రేటింగ్స్ అదరగొడుతుంది అంటేనే టాగూర్ క్రియేట్ చేసిన పవర్ ఏంటో, ఆ క్యారెక్టర్ ఇచ్చిన ఇంపాక్ట్ ఏంటో మనం సులభంగా అర్థం చేసుకోవచ్చు. మరి మీలో ఎంతమంది ఈ టాగోర్ సినిమాను అప్పట్లో థియేటర్లలో చూశారు? ఫస్ట్ డే ఫస్ట్ షో చూసిన ఆ అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, ఆ థియేటర్ బయట వాతావరణం, అభిమానుల కోలాహలం ఎలా ఉందో ఒకసారి మనసులో గుర్తు చేసుకోండి. ఈ సినిమాలో మీకు బాగా నచ్చిన పవర్ఫుల్ డైలాగ్ లేదా మీకు గూస్ బంప్స్ తెప్పించిన బెస్ట్ ఎలివేషన్ సీన్ ఏదైనా ఉంటే వెంటనే కింద కామెంట్స్లో మాతో పంచుకోండి. ముఖ్యంగా ఆ హాస్పిటల్ సీన్ మీలో ఎంతమందికి ఆల్ టైమ్ ఫేవరెట్ అన్నది కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మరెన్నో అద్భుతమైన టాలీవుడ్ కల్ట్ క్లాసిక్స్, ఇండస్ట్రీ హిట్స్, మేకింగ్ స్టోరీస్ మరియు బాక్సాఫీస్ రికార్డుల గురించిన డీటెయిల్డ్ ఎక్స్క్లూజివ్ స్టోరీస్ మీ ముందుకు తీసుకురావడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. దానికోసం మీరు చేయాల్సిందల్లా వెంటనే మన న్యూస్ మంత్ర ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్తో, ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అందరితో ఈ వీడియోని షేర్ చేసి ఆనాటి మధుర స్మృతులను మళ్లీ బ్రతికించండి. ఇది మన న్యూస్ మంత్ర. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అన్టోల్డ్ సినిమా అప్డేట్స్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు కీప్ వాచింగ్.